ముందుగా హెడ్లైన్స్. ఆమెతో నేను మాట్లాడతా. వినేష్ రిటైర్మెంట్ పై మహావీర్ ఫోగాట్. పారిస్ ఒలింపిక్స్ లో మహిళ 50 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్ పై ఫైనల్లో పాల్గొనకుండా భారత రెస్లర్ వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు. ఈ విషయం తెలియదా? పవన్ కళ్యాణ్ పై తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు ఆగ్రహం. లోక్సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లు వ్యతిరేకించిన విపక్షాలు జేపీసీకి పంపిన కేంద్రం. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చించోలి బి గ్రామంలోని హరితవనంలో మొక్కలు నాటిన బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, జిల్లా బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు పోషణ చేయడానికి వచ్చిన స్నేక్స్ అవన్నీ క్యాప్చర్ చేస్తూ ఉంటారు సార్. వాళ్ళు రెగ్యులర్గా మొత్తం ఫారెస్ట్ ఏరియా అంతా ప్యాట్రోల్ చేస్తున్నారు. ఆ బేస్ క్యాంప్స్ని బేస్ చేసుకొని అక్కడ నుంచి దే బేస్ అవుట్ ఆఫ్ దాట్ క్యాంప్స్ అండ్ దే ఆర్ డూయింగ్ అండ్ అది ఖానాపూర్ డివిజన్లో ఉంది సార్. మనకి బేస్ క్యాంప్స్ నిర్మల్ డివిజన్లో డివిజన్ స్టార్ట్ కూడా. సో అట్లాగే మనకి స్మగ్లింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, టింబర్ కానీ వైల్డ్ లైఫ్ కానీ. సో మనం ఒకవేళ ఫారెస్ట్ లోపల ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ చెక్ పోస్ట్స్ వద్ద మనం సస్పిషియస్గా ఉన్న వెహికల్స్ కానీ బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ కానీ లేదంటే ర్యాండమ్ చెక్కింగ్తో కానీ మనకి చాలా చోట్ల చెక్ పోస్ట్ ఉన్నాయి సార్ ఆన్ ఆల్ మేజర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. మనకు మహారాష్ట్ర నుండి రాగానే అటువైపు మనం గోదావరి దాటాలంటే ఎక్కడైనా ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ తగిలిన తర్వాత దాటడం జరుగుతుంది. మనకి బాసరా వైపు వెళ్తుంటే బాసరలోకి చెక్ పోస్ట్ ఉంది, నిజామాబాద్ హైవే నుండి వెళ్తుంటే సోన్లో చెక్ పోస్ట్ ఉంది. అట్లాగే మనం ఒక్కసారి మహారాష్ట్ర నుండి వచ్చి గోదావరి దాటాలంటే మాత్రం తప్పకుండా ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత మనం అటువైపు వెళ్ళే పరిస్థితి. తర్వాత నాకాబందీ అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ ఎక్కడైతే చెక్ పోస్ట్ లేదో సార్ ఇంపార్టెంట్ స్మగ్లింగ్ రూట్స్ అనుకుంటే. బోధన్ పట్టణంలో అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ఫ్రీ హెల్త్ క్యాంప్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని సందర్శించిన బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి సీజన్ కదా ఇంకేం తక్కువ ఇక్కడ
గవర్నమెంట్ నుంచి వచ్చినాయి మెడిసిన్స్ ఉన్నాయి. అయినా ఈ సీజన్లో డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి. కొన్ని మెడిసిన్స్ కావాలంటే మా వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ మెడిసిన్స్ ఇప్పిస్తున్నారు. కోటగిరిలో రైస్ మిల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు, సిపి ఆదేశాలతో అర్ధరాత్రి దాడులు. పోలీసులకు చిక్కిన 2 రేషన్ బియ్యం లారీలు, అదుపులో యజమాని, పోలీసు వలయంలో రైస్ మిల్లు. 10 రోజుల్లో 2 సార్లు రేషన్ బియ్యంతో పట్టుబడ్డ యజమాని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఎత్తుండ రోడ్డు వద్ద గల రైస్ మిల్లుపై అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం దాడులు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు రైస్ మిల్లులో రేషన్ బియ్యం లారీలు ఉన్నాయని సమాచారం ఉండడంతో పోలీస్ కమిషనర్ ఆదేశాలతో దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి దాటాక చేపట్టిన దాడిలో 2 లారీలు రేషన్ బియ్యంతో పట్టుబడ్డాయి. 10 రోజుల క్రితం ఇదే రైస్ మిల్పై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయగా రేషన్ బియ్యం లారీలతో సహా పట్టుబడింది. 10 రోజులు గడవక ముందే ఇదే రైస్ మిల్లులో మరోసారి 2 రేషన్ బియ్యం లారీలు పట్టుబడడం, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయడం చర్చనీయాంశమైంది. గతంలో అనేక పర్యాయాలు ఈ రైస్ మిల్లుకు రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ప్రస్తుతం ఈ రైస్ మిల్ పోలీసులు వలయంలో ఉంది. పోలీసులు రైస్ మిల్ చుట్టూ పహారా ఏర్పాటు చేశారు. దొంగ బిల్లులు, సివిల్ సప్లై శాఖలో అధికారులు అండదండలు, మండల స్థాయిలో వివిధ శాఖల అధికారుల అండదండలు ఉండటం వల్లనే ఈ రైస్ మిల్ యజమాని పగలు రాత్రి అనే తేడా లేకుండా రేషన్ బియ్యం దందాను సాగిస్తున్నారని ప్రచారం సాగుతుంది. ట్రాన్స్పోర్టుదారులతో ఎలాంటి కేసులు నమోదవుతాయి అన్నది తేలాల్సి ఉంది. పోలీస్ కమిషనర్ ఈ వ్యవహారం పట్ల సీరియస్గా ఉండటంతో పాటు కొందరు కింది స్థాయి సిబ్బంది పట్ల విచారణ చేపట్టిన అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. లారీలు లేవు. ఆగస్టు 10వ తేదీన జరగబోయే బీసీల సత్యాగ్రహ దీక్ష పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆగస్టు 8న సమగ్ర కుల జనగణన, స్థానిక సంస్థల బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కోసం సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని ఈ నెల 10వ తారీఖు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్నట్లు బీసీ నాయకులు వెల్లడి చేశారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మండలి సిఫారసుల మేరకు రిజర్వేషన్లు కల్పించడం లేదని అన్నారు. బీసీలు తమ హక్కులు తాము సాధించుకోవాలంటే శాంతియుతంగా సత్యాగ్రహ దీక్ష ఒక్కటే మార్గమని, ఈ సత్యాగ్రహ దీక్షకు అందరి మద్దతు కావాలని, ప్రతి ఒక్క బీసీ నాయకులు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సమగ్ర కుల జనగణన జరపాలని, బీసీలకు దామాషా పద్ధతిలో సీట్లు కేటాయించాలని, స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్ సాధించాలని, బీసీల హక్కులు బీసీలే అనుభవించేలా మనమందరం ముందుకు నడవాలని, నడుం బిగించాలని, ఆగస్టు 10వ తారీఖున జరగబోయే సత్యాగ్రహ దీక్షలో ప్రతి బీసీ నాయకుడు పాల్గొనాలని, బీసీ ప్రజల మద్దతు కావాలని కోరారు. మీ కోదండరామరెడ్డి లేకపోతే మీ ఉత్తమ్ రెడ్డి, మీ రాజగోపాల్ రెడ్డి, మీ కోమరెడ్డి బ్రదర్స్ మీరే అందరూ కలుసుకొని అన్నా తింటారా? ఈ తెలంగాణ ప్రజల యొక్క సొత్తుని మీరే తింటారా? మాకు పంచాలని అడుగుతా ఉన్నాం మేము. అందుకోసమే ఆ పంచే కార్యక్రమంలో భాగంగా మాకు వాటా రావాలని చెప్పేసి, మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పేసి బీసీలంగా సత్యాగ్రహ దీక్ష చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, దాదాపుగా 3 నెలల నుంచి మేము నెత్తి రోజు మొత్తుకుంటున్నాము, మేము రోడ్ల మీద ధర్నా చేస్తున్నాము, రోడ్ల మీద రాస్తారోగా చేసినాము, చివరికి ఇందిరా పార్క్ దగ్గర వేలాదితో ధర్నా చేసినాము. ఇదే సమగ్ర చేయాలని చెప్పేసి, 42% కావాలని చెప్పేసి
రాష్ట్ర వ్యాప్తంగా మెప్మా రిసోర్స్ పర్సన్స్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మెప్మా ఆర్పీల సంఘం కార్యదర్శి ఉమాదేవి, అధ్యక్షులు ప్రభావతిల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ నాగశీల లీలను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి ఉమాదేవి మాట్లాడారు. 2019 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్వీల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి, HR పాలసీ అమలు చేయాలి, బకాయి వేతనాలు చెల్లించాలి, గ్రేడింగ్ విధానం రద్దు చేసి నెలకు 10,000 రూపాయలు చెల్లించాలని వారు కోరారు. కావున జిల్లా అధికారిగా మీ పరిధి పరిష్కరించే సమస్యలన్నీ పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగలరని ఏసీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం CITU తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలో ఆర్పీలపై రాజకీయ వేధింపులు తొలగించాలనే ఆలోచన విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం CITU నాయకురాలు పి రుద్రమ్మ, బి జ్యోతి, ఏ వసుంధర, రాజేశ్వరి, ఆర్ వరలక్ష్మి, బి సరస్వతి, ఎస్ కైరన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే HR పాలసీ అమలు చేయాలని చెప్పేసి, అలాగే పీడీ లాగిన్లో కూడా చాలా సంఘాలు సమాఖ్యలు ఉన్నాయి, అవన్నీ కూడా లాగిన్లో ఎంటర్ చేయాలని చెప్పేసి, అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఏ ప్రభుత్వం మారే కొద్దీ ఆర్పీలందరినీ కూడా తొలగించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా మనం అలా చేయకుండా ఎవరైతే ఉన్నారో ఆర్పీలను వాళ్ళనే కంటిన్యూ చేయాల్సిందిగా చెప్పేసి మేము చెప్పాము. ఇవి మా డిమాండ్స్ సార్. కర్నూలు శివారు ప్రాంతం కర్ణాటక హైదరాబాద్ జాతీయ రహదారి కిసాన్ ఆగ్రో వద్ద గురువారం యజమాని మధు ఆధ్వర్యంలో లాసియా రెస్టారెంట్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రత్యేక పూజల అనంతరం వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ తాజా వంటకాలతో కస్టమర్లకు ఉన్నత స్థాయి సేవలు అందించడంలో లాసియా రెస్టారెంట్ ముందుంటుందని అన్నారు. యజమాని మదన్ మోహన్ మాట్లాడుతూ లాసియా రెస్టారెంట్లో శాకాహార, మాంసాహార వంటలు అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు. కావున ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లాసియా రెస్టారెంట్ సిబ్బంది, టీడీపీ నాయకులు పెరుగు పురుషోత్తం రెడ్డి, మీడియా ఆర్గనైజర్ యశ్వంత్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డులో ఈరోజు నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంచిరెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణ నాయకులు, ప్రజలు. वो बच्चा बन गया ना
ఇప్పుడు తీసుకోండి. ఇక్కడ